ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి దీనికి కాస్త అటు ఇటుగా ఉండే ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ లో కూడా ఒక లాకప్ డెత్ చోటు చేసుకుంది. ఈ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఏకంగా ఛత్తీస్గఢ్ డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మృతునికి 25 లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఆదేశించింది. అంతేకాకుండా ఈ లాకప్ డెత్ కేసును సిబిఐకు అప్పగించాలంటూ డైరెక్షన్స్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ లో సంబంధించినట్టు కేసు. సో దీనికి సంబంధించి సాయి కృష్ణ కేసులో కూడా సిబిఐ దర్యాప్తు జరిపించాలనే ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది గోసాల శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎలా చూడాలి ఛత్తీస్గఢ్ లో ఒక లాకప్ డెత్ కేసుకు సంబంధించి, ముఖ్యంగా శ్రవణ్ అనే యువకుడు లాకప్ డెత్ కేసు ఇది. సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా October 3 డెడ్ లైన్ విధిస్తూ ఆ లోపల సిబిఐ నివేదిక సమర్పించాలని చెప్పి ఇటు రాష్ట్ర డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ మన ఏపీలో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఉంది. దీన్ని కూడా సిబిఐకి అప్పగించాలనే ఒక డిమాండ్ గట్టిగా వినిపించింది. వైఎస్ జగన్ కూడా ఇదే డిమాండ్ చేశారు. మరోవైపు ఇదే సాయి కృష్ణ సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే వారం రోజులు గడువిచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని. సో ఎలా చూడాలి ఈ మొత్తం పరిణామాన్ని? ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ హత్య కేసు, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు, ఇటు ఛత్తీస్గఢ్ లో లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్, సిబిఐకి ఆదేశాలు. పర్లేదండి, సాయి కృష్ణ హత్య కేసే అనొచ్చు మీరు. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి లాకప్ డెత్ కేసు అనలేదు. పోలీసులు హత్య కేసు, పోలీసులు చేసిన హత్య. పోలీసులు అంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్పేసుకుని ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. మనమే మొహమాట పడుతున్నాం, ప్రజలందరికీ అర్థమవుతుంది. డెలిగేసీ ఈ మధ్య పాపం శ్రవణ్ అనే కుర్రాడు, ఛత్తీస్గఢ్ లో శ్రవణ్ అనే 28 ఏళ్ళు 26 ఏళ్ళు కుర్రాడు, 28 ఏళ్ళు అబ్బాయికి లాకప్ డెత్. ఆ అబ్బాయి లాకప్ డెత్ విచారణ కోసం తీసుకెళ్తారు. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అన్నది స్వతంత్రం రాకముందు నుంచి అమల్లో ఉంది. ఏ ముద్దాయినైనా ఎవరి మీద అనుమానంగా తీసుకెళ్తే, మీరు విచారణ కోసం తీసుకెళ్తే 24 గంటల్లో అతన్ని విడుదల చేయాలి, లేదా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. దీన్ని నువ్వు ఉల్లంఘించినట్టయితే దాన్ని పోలీసు వ్యవస్థ అంటారా, రాజ్యాంగ వ్యవస్థ అంటారా, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారా, ప్రభుత్వం అంటారా? ప్రజలు ప్రశ్నించేప్పుడు లెందిగా ప్రశ్నించరండి, షార్ట్ కట్ లో ప్రశ్నిస్తారు. ఏం మాట్లాడుతాను అని అడుగుతారు కదండి, డైరెక్ట్ గా అడుగుతారు. మాట్లాడే వ్యక్తి సరిగ్గా మాట్లాడబోతే, అధికారంలో ఉన్న వ్యక్తి సామాన్యుడు, నిరక్షరాస్యుడు, ఇల్లిటరేట్, అతను వేసే ప్రశ్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. ఇదే పద్ధతి ఉంటుంది. ఇదే పద్ధతి తట్టుకోలేరు అధికారులు, ఎవ్వరూ తట్టుకోలేరు. అధికారం యొక్క మతంతో తట్టుకోలేరు. ఎందుకంటే ప్రాథమిక హక్కు, మానవ హక్కులు 2 ఉల్లంఘన జరుగుతున్నప్పుడు సామాన్యుడికి ఒక అనుమానం వస్తుందండి. నిజంగా మనకు కూడా బతికే హక్కు ఉందా భూమి మీద? ఈ దేశంలో మనకు కూడా బతికే హక్కు ఉందా? జీవించే హక్కు ఉందా? ప్రశ్నించే హక్కు ఉందా? నన్ను కష్టపెడుతున్నావు, నా పీకు నొక్కేస్తున్నావు నువ్వు అని నేను అరిచే హక్కు కూడా ఉందా? అరిచే హక్కు ఇస్తారు కదండి, పుకార్, అరిచే హక్కు ఉంది. ఈ శ్రావణ్ కేసు సుప్రీంకోర్టులోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ కేసు కాదండి. సుప్రీంకోర్టు ఎన్నో తడవలు, మార్గదర్శకాలు ఇచ్చింది. మార్గదర్శకం అంటే డైరెక్టివ్స్ ఇచ్చింది. ఒక్క మార్గదర్శనం ఎప్పుడు కూడా పట్టించుకోరు, చూద్దాంలే. ఒక అహంకారం ఏంటంటే, ఇది అప్రస్తుతం కాదు చెప్తాను నేను, మనకి ఇది కూడా డిబేట్ లో ఉన్నదే. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ చేత ఓటుకి నోటు పట్టించినప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2015లో నాకు ఉంది ఏసీబీ, నేను చేయగలను అన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి, అంటే అధికార పక్షం వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న ఈ మంది మార్బలం అన్ని శాఖలు వాళ్ళ చేతుల్లో పనిచేస్తున్న వ్యవస్థ కింద లెక్క వేసుకుంటారు. ఇక్కడ మీరు అన్నారు చూసారు, ఇక్కడ ఇది రేటు డెడ్ లైన్ పెట్టారండి. సిబిఐ చెప్పమన్నారు. ఛత్తీస్గఢ్ 25 లక్షల రూపాయలు ఇంటీరియం రిలీఫ్, నాట్ టోటల్ రిలీఫ్. దట్ ఈజ్ ఓన్లీ ఇంటీరియం రిలీఫ్. ఇంటీరియం రిలీఫ్ ఇమ్మన్నారు. తర్వాత బాధ్యుల దగ్గర నుంచి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు వసూలు చేస్తారు. 3 కోట్లు లాకప్ లో బలానా మనిషిని చంపేయడానికి లేదా హతమార్చడానికి ఏ రకంగా అవినీతి నేరానికి పాల్పడ్డారో
అంతే స్థాయిలో శిక్ష వేయాలి, అంతే Right. స్థాయిలో శిక్ష వేయాలి, చిన్న శిక్షలు వేయకూడదండి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే గాదే సాయి కృష్ణ కదండి, అది చనిపోయిన వ్యక్తి, అవును, వ్యక్తి గాదే పేరు సాయి గాదే కృష్ణ. సాయి కృష్ణ. అతని తరపున ఏదైతే హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారో, ఏబిఎస్ కార్పస్ పిటిషన్ అయితే అందరినీ మేనేజ్ చేసుకోవడం అలవాటే. ఆ అమ్మాయి తల్లిని బెదిరిస్తారో, మభ్య పెడతారో, మొహమాట పెడతారో, ఏదో రకాలుగా అందరూ వాయిస్ నొక్కేస్తారు. మానవ హక్కుల ఉల్లంఘన అన్నప్పుడు ఏ లాకప్ డెత్ కేసు అది ఇండివిజువల్ కేసు కింద తీసుకోవడానికి వీల్లేదు. ఇట్స్ ఏ క్రైమ్ అగైన్స్ట్ సొసైటీ, ఇట్స్ ఏ క్రైమ్ అగైన్స్ట్ సిస్టమ్, ఇట్స్ ఏ క్రైమ్ అగైన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఆ విధంగా అర్థం చేసుకోవాలండి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఏ వ్యక్తికో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. కాబట్టి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేసును కూడా సిబిఐకి అప్పచెప్పాలి, సిబిఐకి అప్పచెప్పాలి. రెండో విషయం, ఇక్కడ కేసు సాయి కృష్ణ అనే అతన్ని లాకప్ లో హతమార్చేయడం దాకానే చూడాలి. అతని మీద ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయి, అతను ఎన్ని క్రైమ్ కేసులో ఎక్యూజ్డ్, అతను ఎక్యూజ్డే, ఇతనే చాలా మంచివాడు. కేసుకి విడిగా చూడాలి. నేరస్తుడే. అక్కడున్న ఆ పోలీస్ ఆఫీసర్ 5 స్టార్స్ ఉన్నాయండి, ఆయనకి బిరుదులు ఇచ్చేసారండి, ఆఖరి పద్మ అవార్డులు కూడా ఇచ్చేసారు అనుకుందాం. అయిపోయిందండి, ఇమ్యూనిటీ వచ్చేస్తుందా అతనికి? ఈ కేసులో నేరస్తుడి హోదా రాదు అతనికి. సంస్కర్త హోదా ఇస్తారా? ఆయనకి ఆయన్ని సంస్కర్త కింద అభివర్ణిస్తున్నారు. ఇలా అభివర్ణించినందరూ కూడా నేరస్తులు కదా? నా దృష్టిలో వాళ్ళు కూడా నేరస్తులు. నేరాన్ని ప్రోత్సహిస్తున్నారు, నేరాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేరస్తుడిగా కాకుండా ఒక విజ్ఞుడిగా, ఉత్తముడుగా 5 స్టార్స్ తెచ్చుకున్నటువంటి ఒక పద్మ అవార్డు గ్రహీతగా మీరు లెక్క పెడుతుంటే సొసైటీ భయపడిపోతుందండి. బతకలేవు, మనకి రాజ్యాంగ వ్యవస్థలు మన హక్కుల్ని కాల రాస్తాయి అని భయపడరండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కేసు కూడా ఇమ్మీడియట్ గా ఇంకా తాత్సర్యం చేస్తున్నారు. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ అక్కడ ఉంది, ఇప్పటి వరకు దాంట్లో కౌంటర్ వేయలేదు. ఇప్పటి వరకు దాంట్లో కౌంటర్ వేయలేదు. అంతకన్నా ఆశ్చర్యం ఉందండి. అయ్య రామచంద్ర, ఇప్పుడు కౌంటర్ వేస్తే ఆ కౌంటర్ రూపంలో ఇచ్చినటువంటి ఎఫిడవిట్ లో ఖచ్చితంగా అది లాకప్ డెత్ అని ఒప్పుకోక తప్పని పరిస్థితి కదా ఏపీ పోలీసులకు. ఇప్పుడు మీరు నేనైతే అలా అనుకోవట్లేదు, వీళ్ళు దాన్ని కూడా ఖండించేస్తారు చేస్తారు. అతను మొహం మాకు తెలియదు, సాయి కృష్ణ ఎవరో తెలియదు, జీవితంలో అతని పేరు మొట్టమొదటిసారి వింటున్నాం. ఎక్కడ ఎంతసేపు దబాయించడానికి? నా జీవితంలో, నా లైఫ్ లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని నువ్వు నేరస్తురాలివి, నీ ఎన్నిక చెల్లదు. అలహాబాద్ హైకోర్టు జస్టిస్ జస్టిస్ ఖన్నా, మీకు జ్ఞాపకం ఉంటుంది, 1975లో ఈ తీర్పు 1975 ఇచ్చారు కన్నా. అవునండి. ఎంత తీర్పండి, ప్రధానమంత్రి డిస్క్వాలిఫై చేస్తున్నాను నేను. ప్రధానమంత్రి అలహాబాద్ అది రాయ్బరేలీ ఎన్నికల్లో ఎన్నికలు సవాల్ చేస్తున్నారు రాజనారాయణ్. then Rajnarayan, he challenged the election by filing a petition. She was disqualified by an award. అల్టిమేట్ గా పర్యవసనాలు అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యం ఎంత కూని అయిపోయిందో. అలా తర్వాత కోర్టు ఖచ్చితంగా కోర్టు కనుక జాగ్రత్త లేకపోతే 140 మంది కోట్ల ప్రజానీకం కూడా అభద్రతకి ఫీల్ అవుతారండి. ఈవేళ అన్ని వ్యవస్థలు కూడా శక్తిహీనంగా అయిపోవచ్చు, న్యాయ వ్యవస్థ శక్తిహీనంగా అవడానికి వీల్లేదు. అదొక్కటే ఆశ జనానికి, అదొక్కటే హోప్. కానీ లెట్ us strengthen our judicial system. అయితే ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఇక్కడ ఏపీ హైకోర్టు కూడా ఒకవేళ పిటిషన్ వేయకపోయినా సరే ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో ఏపీ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందంటారా లేదంటారా? వచ్చేసింది పరిస్థితి, ఉంది కాదండి, ఎప్పుడో వచ్చేసింది. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ మీద ఇంకా కౌంటర్ వేయకపోవడంతో వచ్చేసింది. ఆల్రెడీ ది వెరీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వాజ్ టేకెన్ టు కస్టడీ. అతను మరి ఇదే పోలీస్ దర్యాప్తు చేస్తే ఎలాగా? ఇదే పోలీస్ వ్యవస్థ ఇక్కడ నేరస్తుడు బోర్లో నుంచున్నట్టు నుంచుంది.
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంజాషించుకుంటోంది కదా, రాష్ట్ర ప్రభుత్వం సంజాషించుకుంటోంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు చేయకూడదనే విషయం చిన్న పిల్లాడు కూడా చెప్తాడండి. ఇల్లిటరేట్, విలేజ్ లో ఉన్న ఇల్లిటరేట్ చెప్తాడు. రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే న్యాయం జరగదు. కాబట్టి రాష్ట్ర హైకోర్టు ఖచ్చితంగా దీన్ని సిబిఐకి రిఫర్ చేస్తుంది. ఎవరు అర్థించక్కర్లేదే. నో పిటిషన్ ఇస్ రిక్వైర్డ్. ఇవాళ వాస్తవాలకు హెబియస్ కార్పస్ పిటిషన్ కౌంటర్ వేయడానికి రేపు 19th ఆగస్ట్ 19th ఈ నెల 19th కి గడువు ఇచ్చింది హైకోర్టు పోలీసులకి. ఆ రోజు ఎప్పుడైతే కౌంటర్ వేయడానికి ఆఖరి గడువు ఆగస్ట్ 19 ఉందో ఆ రోజు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించే అవకాశాలు ఉండొచ్చా? ఉన్నాయి. ఎప్పుడైతే హెబియస్ కార్పస్ కి మళ్ళీ వాళ్ళు కౌంటర్ వేయలేరు. కౌంటర్ వేస్తే ఒక తలనొప్పి, వేయకపోతే ఒక తలనొప్పి. అంచేత కౌంటర్ వేయరండి వాళ్ళు. ఖచ్చితంగా ఇన్ రైటింగ్ ఒప్పేసుకోవాలి. ఎస్ అన్న ప్రాణం మునిగిపోతుంది, నో అన్న ప్రాణం మునిగిపోతుంది. అంచేత కోర్టు ప్రిజంప్షన్ డ్రా చేస్తుంది. ది అక్యూజ్డ్ నౌ హెబియస్ కార్పస్ పిటిషన్ లో ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో అదే రెస్పాండెంట్ నో ఆన్సర్ ఎట్ ఆల్, నో మెటీరియల్ ఇస్ అవైలబుల్. కాబట్టి ఆటోమేటిక్ ఇట్స్ ఫిక్స్ కేస్ టు బి రిఫర్డ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ హైకోర్టు ఆదేశిస్తుందండి. దానికి అంచేత ఇప్పుడు బాగా సీరియస్ గా తీసుకుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ క్లోజ్ చేయమని వీళ్ళ ఉద్దేశం. దాన్ని క్లోజ్ చేసింది, క్లోజ్ చేసేది హైకోర్టు అని పాపం. మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తుంటే రేపు ఆగస్ట్ 19వ తేదీన దీనికి సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకోవచ్చు. అంతేకాకుండా పోలీసులకు కూడా చాలా పెద్ద షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. పోలీసులకే కదండి, వ్యవస్థకి షాక్. ప్రజాస్వామ్య వ్యవస్థకే షాక్, ప్రభుత్వానికి షాక్, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్ కి, ఆల్ మినిస్టర్స్ హు ఆర్ టాకింగ్. ఎవరైతే ఇతను మన నాగరాజు గారు కదండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాగరాజుని కీర్తిస్తూ, నాగరాజు గారి యొక్క ప్రతిభని శ్లాఘిస్తూ, ఈ చనిపోయిన ముద్దాయి ఎవరైతే సాయికృష్ణ నేరస్తుడు, పరమ తుచ్చుడు, పరమ నీచుడు అంటూ అతని క్యారెక్టర్ అజాగ్నేట్ చేసి చనిపోయిన వ్యక్తిని ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో విపరీతంగా ప్రయత్నం చేసిందండి. ఈ కేసును ప్రజల దృష్టిలో నాగరాజుని హీరోగా, చనిపోయిన సాయికృష్ణ ఒక పెద్ద కరుడు కట్టిన క్రిమినల్ గా, దేశద్రోహిగా, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఏజెంట్ అని మాత్రం అనలేదండి, అన్ని రకాలుగా అభివర్ణించారు అతన్ని. కాబట్టి ఇది చాలా ఈవేళ ఒక్క అమ్మాయి నా సాయికృష్ణ మాతృమూర్తి అమ్మాయి ఒక్కతే బాధ కాదండి. రాష్ట్రంలో ప్రతి వారు కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టయితే మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ఇవి అసలు మనం దాన్ని క్లెయిమ్ చేయలేవేమో, దాన్ని ఎంజాయ్ చేయలేవేమో. మన పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం, ఇఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మిషనరీ ఇస్ అలౌడ్ టు డూ సచ్ క్రైమ్. ఈవేళ వ్యవస్థలు ఇలా క్రైమ్ చేసుకుంటూ పోతే ఇంకా మన అసలు రాజ్యాంగం కొద్దిగా క్రైసిస్ అంటారండి, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. ఇది నేను నాకు నిర్మమటంగా చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ లో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చాయండి, ఖచ్చితంగా వచ్చాయండి. ఎక్కడో బెయిల్ అప్లికేషన్, ఎవరో అక్యూజ్డ్ బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటే బెయిల్ పిటిషన్ లో బెయిల్ గ్రాంట్ చేస్తూ ఒక ఆర్డర్ వేశారండి. రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి అవకాశం పరిస్థితి వచ్చేసిందండి. మనందరం విన్నారు కదా, మీరు విన్నారు. ఒక బెయిల్ అప్లికేషన్ ఆర్డర్ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 356 ఇన్వోక్ చేసేసి, అంటే దిస్ గవర్నర్ ఈజ్ దేర్, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అంతరాంగం ఉంది. కానీ ఇప్పుడుందండి, నేను పర్సనల్లీ సీరియస్లీ ఐఎమ్ ఫీలింగ్, నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఐఎమ్ ఆఫ్ ది ఒపీనియన్ నౌ ఇట్ ఈస్ ది సిచ్యువేషన్ వేర్ ప్రెసిడెంట్ రూల్ నీడ్ టు బి ఇంపోజ్ ఇన్ ఐఏపీ. కానీ ఇది ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కాబట్టి అంత చర్య, అంత సాహసం తీసుకోదు కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రజలు డిమాండ్ చేయాలండి, ప్రజలు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందంటారా? ఉందండి. లాకప్ డెత్ కన్నా ఇంకా పెద్ద నిదర్శనం ఏం కావాలి సార్? లాకప్ డెత్ కన్నా పెద్ద నిదర్శనం కావాలా? అదే పరిస్థితి పరిచోటం. మొన్న మెడికో అమ్మాయి స్కూటర్ మీద స్కూటీ మీద వెళ్తుంది, వెనక నుంచి ఆరును కొడుతుంటే ఉండవయ్యా వెళ్తానని వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడడం ఏంటంటే కంగారు పడుకు నేను వెళ్తున్నాను అని. మనందరం చూస్తాం వెనక్కి. ఇది హ్యూమన్ టెండెన్సీ. వెనక్కి తిరిగి ఉంటే రిక్వెస్ట్ చేస్తున్నాం అని, ప్లీజ్ వెయిట్ అని.
ఒకసారి గుద్దేస్తే ఇలా జరిగింది. యాక్సిడెంట్ అంటే ఒకసారి, మళ్ళీ గుద్ది కింద పడిపోయిన తర్వాత మీద నుంచి ఎక్కించి వెళ్ళిపోవడం ఏమంటారండి? ఇజ్ ఇట్ నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్, అమౌంటింగ్ టు మర్డర్? యా. అవుట్ రైట్ మర్డర్ కదా ఇది. ముద్దాయిలు చూపించరు, ఎఫ్ఐఆర్ కట్టరు, ముద్దాయి పేర్లు ఎఫ్ఐఆర్ లో రాయరు. ప్రతి వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయొచ్చు. నిర్లక్ష్యం కాదండి, అక్కడ ఉద్దేశపూర్వకంగా 3 సార్లు గుద్దాడు అతను. ఇది నిర్లక్ష్యం అంటే యాక్సిడెంట్ ఏమిటో. నేను అడ్వకేట్ అండి, ఇటువంటి కేసులు ఎన్నో డ్రైవ్ చేసాం మనం. ర్యాషన్ నెగ్లెక్ట్ అంటే వితౌట్ ఇంటెన్షన్, అసలు నోటీస్ చేయలేదు. ర్యాషన్ నెగ్లెక్ట్ డ్రైవింగ్ లో డ్రైవర్ నోటీస్ చేయలేడు, లిప్త కాలంలో కనురెప్ప కాలంలో వెళ్ళిపోతుందండి, జరిగిపోతుంది. కానీ ఇతను కదా, ఇతను బండి ఆపున్నాడు, స్లోగా వెళ్తున్నాడు, స్లో మోషన్ లో ఉన్నాయి 2 వెహికల్స్. వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్? నేరస్తులకు భయం లేదండి. నేరస్తులు ఏమనుకుంటున్నారంటే, ఒకటి హిందీలో ఉందండి, ఏ అమారా సర్కారే అంటూ ఉంటుంది, ఏ అమారా సర్కారే. నేరస్తులందరూ కూడా ఇది మా ప్రభుత్వం ఫీల్ అవుతుంటే ఇంక నేరస్తులు ఎవరు కట్టడి చేస్తారు సార్? మనం కూడా ఆవేదన వెలిపించకపోతే బలహీనుడు సాహసం చేయలేడండి. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసును కూడా సిబిఐకి అప్పచెప్పాలండి. దానికి రాష్ట్ర హైకోర్టు తగు నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తుందని ఆశిస్తున్నాను.